ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా అంటే అవుననే చెబుతున్నారు. పలువురు రాజకీయ పరిశీలకులు రాష్ట్రంలో 120 మున్సిపాలిటీ, 9 కార్పొరేషన్ పాలకవర్గ పదవీల కాలం ఆదివారంతో ముగిసింది. ఇక దీంతో ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్లో ప్రత్యేక అధికారులను అయితే నియమిస్తూ మున్సిపల్ అడ్మిషన్ ఏదైతే అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారనమాట. మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ఇప్పటికే ముగిసింది. గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, అదేవిధంగా జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీకాలం ఇప్పటికే ముగియడంతో ప్రత్యేక అధికారులను గతంలో నియమించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 15 పేరిట ఉత్తర్వులు జారీతో మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రారంభమైంది. కరీంనగర్ కార్పొరేషన్ పదవీకాలం ఈ నెల 28వ తేదీన ముగినందున అక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్ అయితే నియమించనున్నారు. కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో కొత్తపల్లి, ఇక అదేవిధంగా నర్నూర్పూర్ గ్రామాల్లో కార్పొరేషన్లు విలీనం చేశారు. 128 మున్సిపాలిటీ. సో మొత్తాన్ని మీద అయితే జిహెచ్ఎంసీ మరో ఏడాది కాలం అయితే ఉందన్నమాట. ఇక ఎన్నికల కోసమే 4 సంక్షేమ పథకాలు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఫిబ్రవరి నెల చివరి వారంలో ఎన్నికలు జరపాలని ప్రతిపాదనలు రూపొందించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రేవంత్ ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా 4 పథకాలను ఆదివారం ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు జారీ పథకాలు ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెల 26న పలు పథకాలు పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ పార్టీలు భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని, కొత్త పథకాలు అమలు కుదరదు. దీంతో ఎన్నికల షెడ్యూల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఇక ప్రభుత్వం పథకాల పూర్తి అమలు కాకపోతే స్థానిక ఎన్నికలకు ఏప్రిల్ లేదా మే నెలల దాకా వాయిదా వేయొచ్చని నాయకులు అయితే చెప్తున్నారు అన్నమాట. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే స్థానిక సమరాన్ని